దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి 2 భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది. చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పని ఉందా లేదాతో సంబంధం లేదు, నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం. 10 నుంచి 5:30 వరకు అక్కడ కూర్చోవాలి. అందులో ఏమీ పని లేదు. కానీ ఏమీ పని లేదు కదండి నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఎందుకండి ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు, అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి. నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలుంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది. ఆవిడ వరలక్ష్మి, ఆవిడేం చేస్తూ ఉంటుంది? ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో? నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయ